నమస్తే సత్యం న్యూస్ 9 టీవీకి స్వాగతం. భూమా అన్న మాట విన్నా, శబ్దం విన్నా ఒక వైబ్రేషన్ మొదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని బ్రాండ్ ఏదైనా ఉందంటే అది భూమా. రాయలసీమలోని పౌరుషాల గడ్డగా, ఆళ్లగడ్డకు రారాజులుగా దశాబ్దాల కాలం నుండి భూమా కుటుంబీకులు పాలన చేస్తూ ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారు. నంద్యాలలో టీడీపీ జెండా ఎగరాలంటే భూమా బ్రహ్మానందరెడ్డి, ఫరూక్ వర్గాలు కలిసికట్టుగా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు, వైషమ్యాలు విడనాడి అందరూ ఐకమత్యంతో ఏకతాటిపై నడిచినప్పుడే నంద్యాలలో టీడీపీ జెండా ఎగురవేయగలమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి మద్దికర కైలాష్, దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా శేఖర్ రెడ్డి తనయుడిగా భూమా బ్రహ్మానందరెడ్డి రాజకీయ ప్రస్థానం నంద్యాలకు ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. తన పినతండ్రి అకాల మరణంతో నంద్యాలలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే స్థానానికి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీలో నిలిచి అఖండ మెజారిటీ సాధించడం రాష్ట్రంలో ఒక సంచలనంగా నిలిచింది. ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున సీటు కేటాయించిన నారా చంద్రబాబు నాయుడు నంద్యాల అభివృద్ధికి ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రధానంగా నంద్యాల రోడ్ల వెడల్పు చేపట్టి నంద్యాలను విశాలమైన పట్టణంగా తీర్చిదిద్దడం జరిగింది. భూమా బ్రహ్మానందరెడ్డి అధికారంలో ఉన్న అనతి కాలంలోనే నంద్యాల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా, మంచికి మారుపేరుగా, సున్నిత మనస్సు కలిగిన నాయకుడిగా నంద్యాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాడు భూమా బ్రహ్మానందరెడ్డి. ఈ సందర్భంగా మద్దికర కైలాష్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉంటూ గత 4 సంవత్సరాల నుండి పార్టీ అధిష్టానం, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, వారి దిశానిర్దేశం మేరకు పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలను తన భుజంపై వేసుకుని నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. ఇటువంటి తరుణంలో భూమా బ్రహ్మానందరెడ్డికి ఇన్ఛార్జి పదవి నుండి తప్పించి టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ఎండి ఫరూక్ కు ఇవ్వడం జరిగింది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులకు కొంత బాధ కలిగించిన అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహించడం ప్రధానం. అయితే భూమా బ్రహ్మానందరెడ్డి తనకు పార్టీ ఇన్ఛార్జ్ నుంచి తొలగించిన పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ విజయానికి తాను కృషి చేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట ప్రకారం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎన్ఎండి ఫరూక్, ఆయన తనయుడు ఫిరోజ్ పార్టీ కార్యక్రమాలకు భూమా బ్రహ్మానందరెడ్డిని పిలవలేదు. అలాగే భూమా బ్రహ్మానందరెడ్డి వర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులను విస్మరించడం పార్టీకి కొంత నష్టాన్ని కలిగిస్తుంది. పట్టణంలోని పలు వార్డులలో టీడీపీ కౌన్సిలర్లు ఉన్న స్థానంలో వేరే వారికి బాధ్యతలు అప్పచెప్పి పార్టీ కార్యక్రమాలను చేపట్టడం ఫరూక్ కు ఏమాత్రం సమంజసం కాదని అభిప్రాయం. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఫరూక్ స్థానికంగా ఉన్న కార్యాలయంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కలుపుకోకుండా కేవలం తన వర్గానికి చెందిన వారిని మాత్రమే ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాలను చేపడుతున్నాడు. నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి వర్గీయులు ఫరూక్ వైఖరిపై మండిపడుతున్నారు. సీనియర్ నాయకులను సైతం విస్మరించడంతో గతంలో టీడీపీ విజయానికి సమిష్టిగా కృషి చేసి విజయాన్ని అందించిన నేడు ఫరూక్ చేస్తున్న విధానాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత ఖర్చులను భరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసి లాభం లేకుండా పోయిందని బాధపడుతున్నారు. ఇది బ్రహ్మానందరెడ్డి వర్గీయులను ఎంతో బాధించింది. ఇకనైనా పార్టీ బలోపేతానికి, నంద్యాలలో టీడీపీ పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, వైషమ్యాలను వదిలి నంద్యాల ప్రజలు భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, నంద్యాల అభివృద్ధి సాధించాలంటే కేవలం భూమా బ్రహ్మానందరెడ్డితోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ విపరీతంగా విజృంభిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనేకమైన మలుపులు తిప్పుతూ 6 మ్యానుఫ్యాక్చర్ విడుదల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూ జన సందోహాలతో రా కదలిరా
అని ప్రతి పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలు ఏర్పాటు చేసుకొని ఈ రోజున కార్యకర్తలనైతేనేమి, అదేవిధంగా అభ్యర్థులనైతేనేమి, ఇన్ఛార్జీలనైతేనేమి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంతో గర్వకారణమైనటువంటి తెలుగు జాతి కోసం అనేకమైన అహర్నిశలు కృషి చేస్తూ తెలుగు జాతి కోసం తప్పుడు కేసులలో జైలుకి వెళ్ళించినటువంటి మన నాన్న చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నంద్యాల నియోజకవర్గంలో గత 5 సంవత్సరం నుండి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించినటువంటి మాజీ ఎమ్మెల్యే, నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ భూమా బ్రహ్మారెడ్డి గారు ప్రతి వార్డు నందు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పార్టీ ఆదేశాలు పిలుపు మేరకు ప్రతి కార్యక్రమమును చేస్తూ నంద్యాల నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా భూమా బ్రహ్మారెడ్డి గారు నిలవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య దాదాపుగా ఒక 2 నెలలు 3 నెలల నుంచి కొద్దిగా కార్యకర్తలలో కొద్దిగా అసంతృప్తి నెలకొనడం జరిగింది. మరి ఈ యొక్క విషయాలను గమనిస్తే ప్రతి వార్డు నందు, ప్రతి పల్లెటూరు నందు భూమా వేసిన కమిటీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్లు, యూనిట్ అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నియమించి ఈరోజున పార్టీని బలోపేతం చేసి ఈరోజు ఎన్ని సర్వేలు చేసినా భూమా బ్రహ్మారెడ్డి గారికి అత్యధిక మెజార్టీ రావడం అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ 2 నెలల నుంచి మన అధ్యక్షుడు వారు ఇన్ఛార్జి మార్పు ఎన్ఎం ఫరూక్ గారికి ఇవ్వడము జరిగింది. చాలా సంతోషకర విషయం. మరి ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమంటే, ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే ఈ రకమైనటువంటి విభేదాలు రావడం చాలా బాధాకరం. అదేవిధంగా మనము గతంలో భూమా బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఏ కార్యక్రమం జరిగినా పెద్దలు పూజ్యులు అయినటువంటి ఎమ్మెల్సీ పొలిటిక్ బ్యూరో సభ్యులైనటువంటి ఎన్ఎండి ఫరూక్ గారిని అంకుల్ గారు మీరు రావాలి, ఫిరోజ్ అన్న గారు మీరు రావాలి అని అనేకమైన కార్యక్రమాలు పిలిచడం, ఆయన మనోధైర్యాన్ని కార్యకర్తలు నింపడం జరిగింది. మరి అదేవిధంగా గత కొన్ని రోజుల నుండి అధిష్టానం ఇన్ఛార్జిగా ఎన్ఎండి ఫరూక్ గారిని నియమించడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే ఒకటే మాట, ఇప్పుడు భూమా బ్రహ్మారెడ్డి గారు పార్టీ మారడం లేదు, తెలుగుదేశం పార్టీలో ఉంటానని బహిరంగంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ కోసం నేను పనిచేశాను, నాకు పార్టీ గుర్తింపు ఇచ్చింది, నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాను అని ధీమాతో ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించుకోకుండా ఇప్పుడు భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ అనే కార్యక్రమం వివిధ వార్డులలో అయితేనేమి, గ్రామంలో అయితేమి ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. కానీ ఏ ఒక్క కార్యక్రమానికి కూడా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఇన్ఛార్జి భూమా బ్రహ్మారెడ్డి గారిని కానీ ఆయన అనుచర వర్గాన్ని కానీ పిలవకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేమందరం తెలుగుదేశం పార్టీ
వీడుతున్నామని ఎక్కడ చెప్పలేదు, వీడం కూడా అని మేము కరాఖండిగా చెప్తున్నాం. కానీ ఎందుకో ఏమో తెలియదు, కానీ ఇన్ఛార్జి గారు ఎంతసేపు ఉన్న భూమా బ్రహ్మారెడ్డి గారి వర్గం నుంచి ఎవరెవరు ఉన్నారు, ఎవరే క్యాడర్లు ఉన్నారు, ఏ పదవులలో ఎవరెవరు ఉన్నారు, వారిని ఎలా నేను నా దగ్గరికి చేర్చుకోవాలి, ఎలా వాళ్లకు నేను పిలిచి ఏ బాధ్యతలు ఇవ్వాలి అని ఎంతసేపు ఉన్నా కూడా ఓన్లీ కేవలం భూమా బ్రహ్మారెడ్డి వర్గం మీదనే కన్నుపడడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఎలాగో టీడీపీ కుంపటి భూమా బ్రహ్మారెడ్డి గారి కుంపటి అట్లే ఉంది. అది ఎప్పటికైనా కూడా టీడీపీకి ఓట్లేసే వాళ్ళే. రేపు నీకు అంటే ఫరూక్ సార్ గారికి టికెట్ కన్ఫర్మ్ చేసి భూమా బ్రహ్మారెడ్డి గారితో మాట్లాడితే అది సర్దిద్దుకునే ఆలోచన జరుగుతుంది. అది జరుగుతుంది కాబట్టి మీరు ఎందుకు కేవలం భూమా బ్రహ్మ వర్గం మీదనే మీరు ప్రలోభాలు పెట్టి వాళ్ళను పార్టీలోకి రావడం అంటే కొద్దిగా బాధాకర విషయం. ఎగ్జాంపుల్గా నంద్యాల మున్సిపల్ ప్రో లీడర్ అయినటువంటి మాబూలి గారి వార్డులో అతన్ని ఎవరినో కేవలం దురుద్దేశంతో అతన్ని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అంటే కౌన్సిలర్ను కాదని, ఒక ప్రో లీడర్ను కాదని నువ్వు ఎలా పెడతావు? అతను ఏమన్నా పార్టీ మారాడా, లేకుంటే నేను పార్టీ మారుతున్నా చెప్పాడా? పార్టీ మారిన తర్వాత నువ్వు ప్రకటించుకోవచ్చు, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఇదనేది చాలా బాధాకర విషయం. నేను దయచేసి ఒకటే చెప్తున్నా ఫరూక్ సార్ గారికి, సార్ మీరు కేవలం బ్రహ్మారెడ్డి వర్గం మీద కాకుండా వైసీపీ మీద అసంతృప్తితో చాలామంది మధ్య తటస్థంగా ఉన్న వారిని నువ్వు వారిని ఏ రకంగా అయినా కూడా పార్టీలో చేర్చుకొని పార్టీ బలోపేతానికి నీ గెలుపునకు కృషి చేయవలసిందిగా మేము కోరుతున్నాం తప్ప నిన్ను మేము ఏ రకంగా నిన్ను అడిగేంత నిన్ను విమర్శించేంత వ్యక్తులమే కాదు. కేవలం నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాలనే ఉద్దేశంతో నేను ఈ చిన్న ప్రెస్ మీట్లో నేను తెలియజేస్తున్నా. మరి గతంలో చూసుకుంటే బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు మాకున్నాయి, మాకు ఇవ్వాలని చెప్పి ఒక పక్కేమో ఆర్యవైశ్యుల వాళ్ళు, ఒక పక్క అయితే బలిజ కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు అయితే అంటే కేవలం బీసీ ఎస్సీ వాళ్ళు పనికిరారా, వాళ్ళు సీట్లు అడగడానికి పనికిరారా అని నేను ఒక క్వశ్చన్ మార్క్ అడుగుతున్నా. మరి ఇదే కాపు వర్గానికి చెందినటువంటి రామచంద్రరావు లాయర్ గారు, నేను ఓటే స్టూడియోస్ అడుగుతున్నా, ఏనాడైనా కూడా పేద కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది నువ్వు ఎక్కడన్నా సహాయం చేశావా? వారి కోసం నువ్వు పోరాడావా? ఒక చిన్న విషయం, కానిస్టేబుల్ సురేంద్ర అనే అతను కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తే. అతను నడి రోడ్డు మీద అతి కిరాక్తంగా చంపితే నువ్వు ఏమన్నా అతని కాడికి పోయి మాట్లాడావా? వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చావా? ఇలా ఎందుకు మీరు కేవలం గతంలో అబ్దుల్ సలాం వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ కేసు వాదించేది మీ రాష్ట్ర కార్యదర్శి వి రామచంద్రరావు గారి అని వాళ్ళు గట్టిగా చెబితే ప్రతిపక్ష నాయకులైనటువంటి మేము దానికి వివరణ ఇవ్వకముందే స్పందించినటువంటి ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి వి రామచంద్రరావు గారు వెంటనే ఏమన్నాడంటే, నేను వృత్తిరీత్యా నేను ఈ స్టేజ్కి వచ్చాను, నాకు వృత్తి ముఖ్యము, పార్టీ కాదు అని వెంటనే పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఈ రామచంద్రరావు గారని నేను తెలియజేసుకుంటున్నా. మళ్ళీ పార్టీ కోసం
అప్పులు చేసుకొని అన్ని రకాల బాధ అనుభవించి ఈ రోజున నేను దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేను ఈరోజు పార్టీ కోసము కృషి చేస్తూ నాకు ఎస్సీసీలలో వివిధ పదవులు అనుభవించాను. ఎస్సీ వాళ్ళు ఎస్సీసీలలోనే ఉండాల్సింది, నాకు మెయిన్ పదవులు ఇవ్వండి అని చెప్పి నేను అడగగా బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలి, వాళ్ళు 2వ స్థానంలో ఉండాలని చెప్పి ఆయనకు అప్పగించడం జరిగింది. ఏనాడు కూడా ఒక ఏదైనా విషయం మీద ఒక ప్రకటన మీద కానీ ఒక స్పందించడం చూడలేదు, ఎవరి మీద స్పందించలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఒక సొంతంగా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర కార్యదర్శి గారు ఏర్పడిందంటే నాకు చాలా బాధ ఏర్పడుతుంది. అంటే కష్టపడే వారికి పనిచేసే వారికి పార్టీ గుర్తింపు ఇవ్వాలని చెప్పి నేను అధ్యక్షుల వారు కూడా కోరుతూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనకు అవసరం లేని విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అని ఒక ఇష్యూ జరుగుతుంది. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మనకు అవసరం లేదు. అది వైసీపీ పార్టీ వాళ్ళు వారు చూసుకుంటారు. అది తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ పార్టీలో వాళ్ళు విభేదాలు వచ్చినప్పుడు, కొట్లాడినప్పుడు, విభేదాలు పార్టీ మారాలనుకున్నప్పుడు నువ్వు వాళ్ళను కలిసి నీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, నీకు ఏ పని కావాలో మేము తెలుగుదేశం పార్టీ అండగా ఉండి పని చేస్తాను ధైర్యం చెప్పి వాళ్ళ పార్టీని చేసుకుంటే నేను సంతోషపడతాను. కానీ లోకల్ నాన్ లోకల్ ఇష్యూలు తెలుగుదేశం పార్టీ ఎవరు పట్టించుకోకూడదని చెప్పి నేను తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.